ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎనీవే నువ్వు మీ పేరెంట్స్ కి చెప్పుకోవచ్చు కదా. మొన్ననే వాళ్ళొక పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు. మళ్ళీ నేను వాళ్ళకు పెద్ద సమస్య అవ్వకూడదు. పోనీ మీ సిస్టర్ తో మాట్లాడు. ఇప్పటికే తను ఆ ఇంట్లో చాలా కష్టాలు పడుతుంది. మళ్ళీ నా బాధలు చెప్పి అక్కని ఇంకా బాధ పెట్టలేను. అది కరెక్టే. మరి ఇప్పుడు ఎలా జాను? ఏమో క్రిష్, పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయానన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. నువ్వు ఒంటరి దానివేంటి జాను? నీకోసం ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మర్చిపోయావా? ఆఫ్ కోర్స్ నేను నీ ఫ్రెండ్నే, బట్ నన్ను నీకిచ్చిన నీ బెస్ట్ ఫ్రెండ్ ఉండగా వేరే వాళ్ళ అవసరమా నీకు? ఓ, విశ్వ గురించా నువ్వనేది? ఎస్, విశ్వ నా బెస్ట్ ఫ్రెండే, కానీ నేను వాడికి అన్ని చెప్పుకోలేను. ఏ జాను, విశ్వ అర్థం చేసుకోలేడా? అర్థం చేసుకోలేడని కాదు, మరి ఏం లేదు. ఈ విషయాలన్నీ విశ్వాకి చెప్తే విశ్వ సార్ గురించి తప్పుగా అనుకుంటాడేమోనని నా భయం. ఓ ఓకే. సార్ గురించి ఎవరైనా తప్పుగా అనుకున్నా, తక్కువ చేసి మాట్లాడినా నేను భరించలేను. ఐ కెన్ అండర్స్టాండ్ జాను, బట్ విశ్వ అలా ఎందుకు అనుకుంటాడు? తనకు జై సార్ అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. నా మాట విని అనవసరమైన డౌట్స్ ఏం పెట్టుకోకుండా విశ్వాను కలువు. కలిసి నీ మనసులో ఉన్న బాధను షేర్ చేసుకో. అంతే అంటావా క్రిష్? అంతే జాను, నావి చిలక పలుకులని చిలకనగా చూడకు. బాధలు పంచుకుంటేనే తగ్గుతాయి, దాచుకుంటే పెరుగుతాయి. సరే, ఇప్పుడే విశ్వాకి కాల్ చేస్తాను. హలో. హాయ్ విశ్వ, ఎక్కడున్నావురా? ఇందాకే బయటకు వచ్చాను. చెప్పు జాను, ఆంటీ అంకుల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా? వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. నాకే ఇంట్లో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి జాను, మళ్ళీ ఏమైంది? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? నేను సేఫ్గానే ఉన్నాను విశ్వ. నువ్వు ఒకసారి మా ఇంటి దగ్గరికి రాగలవా? వస్తే నీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే జాను, నేను ఇప్పుడే వెంటనే బయలుదేరతాను. ఓకే. జాను ఇలా ఫోన్ చేసి ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకోవాలి అందంటే ఆ జైగాడి మీద డౌట్ వచ్చుంటుంది. ఇదే కరెక్ట్ టైం. వాడి గురించి నిజాలన్నీ చెప్పేసి జానుని ఎలాగైనా కాపాడుకుంటాను. అయ్యా, అందరూ వచ్చినట్టే కదా? వచ్చినట్టే పంతులు గారు. తులసి ఇంకా రాలేదేంటి? పంతులు గారు, కాసేపట్లో మీరు పూజ మొదలు పెట్టేయచ్చు. అలాగే బాబు. ఏమైంది తులసి, బావగారు వచ్చారా? వస్తున్నారు. నేను ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడతాను. ఎలాగైనా సరే అన్నయ్య నొప్పించి వదిన పక్కన కూర్చోబెట్టి పూజ జరిగేలా చేస్తాను. చెప్తాను మీ పని. పంతులు గారు, ఇది భార్యాభర్తలు కలిసి చేయాల్సిన పూజ కదా? అవునమ్మా, దంపతులిద్దరూ కలిసి చేస్తే దాంపత్య జీవితం ఏ ఆటంకం లేకుండా ఉంటుంది. మామయ్య,
మరి అలాంటప్పుడు కీర్తిని ఇలా మనం ఒంటరిగా కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్? కనిష్క, నీకంతా తెలుసు కూడా అలా అడుగుతావేంటి? అంతా తెలుసు కాబట్టే అడుగుతున్నాను కీర్తి. ఏంటి కనిష్క నువ్వు అనేది? ఏం లేదు బామ్మ, స్వామివారికిది ఎంతో విశిష్టమైన పూజ. దంపతులిద్దరూ కూర్చోవాలని పంతులు గారు చెప్తున్నారు కదా. కీర్తి కూడా తనకి కాబోయే భర్తతో కూర్చుంటే బాగుంటుంది కదా అని. నువ్వు చెప్పింది కూడా నిజమే కనిష్క. ఆ అబ్బాయి కూడా వచ్చుంటే బావుండేది. కరెక్టేనమ్మా, కానీ నువ్వివాళే ఈ పూజ చేయాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చావు. ఇంత తక్కువ టైంలో బాబుకి రావడం వీలవుతుందో లేదోనని నేనే పిలవలేదమ్మా. నాకు తెలుసు మామయ్య, మీరు పనిలో పడి మర్చిపోతారు అని. ఇంట్లో మనిషి అంటే ఇంట్లో ఏం కావాలో కూడా తెలుసుండాలి. ఒక్కసారి అటు చూడండి. మీరు మర్చిపోయారని నేనే కాల్ చేసి రమ్మని చెప్పాను మామయ్య. థ్యాంక్స్ అమ్మా, మళ్ళీ మామయ్య పరువు కాపాడావు. నన్ను ఆశీర్వదించండి మావయ్య. శీఘ్రమైవ కళ్యాణ ప్రాప్తిరాస్తు. ఆశీర్వదించండి బాబు. చల్లగా ఉండు బాబు. ఇటు వచ్చి నిలబడండి. ఇప్పుడు ఎలా అండి? మనం మా అన్నయ్యని రెడీ చేస్తే కనిష్క హర్షాన్ని తీసుకొచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లి పక్కన బావగారే కూర్చోవాలి. కూర్చుంటారు కూడా. ఎలాగండి ఇప్పుడు? మావయ్య, అది శాస్త్ర ప్రకారం పెళ్ళవ్వకుండా దేవుడు ముందు దంపతులుగా కూర్చోవద్దు అంటారు. నిజమే కదా మావయ్య?